మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విశాఖలో దేవర సినిమా అభిమానులు అయితే కోలాహలంగా మారింది. దేవర సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మనతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం. సినిమా అయితే బాగుందన్న, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఎన్టీఆర్ అయితే మాత్రం చాలా బాగా న్యాయం చేశారు సినిమాకి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ అయితే చింపేశాడు అన్న. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే మళ్ళీ చూడొచ్చు. ఎక్సలెంట్. దేవరా ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఏంటని మాస్ అగ్రెసివ్స్ అన్ని నాతో ఆడైతే సినిమా ఆ హీరోయిన్ కోసమే రావచ్చు సినిమాకి. హీరోయిన్ అయితే సూపర్ ఉంటుంది. ఆ హీరోయిన్ కోసమే రావచ్చు సినిమాకి, బాగుంటుంది. అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు. నిజంగా ఒక జోష్ మీద చేశాడు. నిజంగా దేవర సినిమా అయితే చూడొచ్చు. సినిమా చాలా చాలా బాగా తీశారు. కొరటల శివ అని చెప్పి వీళ్ళైతే అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఆల్రెడీ చూసాం, మళ్ళీ రెండోసారి చూడడానికి అయితే వచ్చాం. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ టేకింగ్ కానీ, కొరటల శివ డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. చూడొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు సంగం సార్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. సంగం సార్ థియేటర్లో మొత్తం ఫ్యాన్స్ కోలాహలం అయితే మారింది. ప్రధానంగా ఇప్పుడు 7 గంటలకు షోకి అయితే ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు చూద్దామని చెప్పి చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం ఫ్యాన్స్ అయితే నిండిపోయింది. ఫ్యాన్స్తో నిండిపోయి మొత్తం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 7 o'clock షో ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు ఉంటుంది. ఆల్రెడీ ఈ మిడ్ నైట్ షోలు చూసిన వాళ్ళందరూ కూడా సినిమా చాలా బాగుంది, చాలా స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కొరటాల శివ డైరెక్షన్ కానీ చాలా అద్భుతంగా తీశారని చెప్తున్నారు. ఏదేమైనా వీళ్ళు ఆతృతగా చూస్తున్నారు. బ్రదర్, సినిమాకి వెళ్తున్నారా? ఎన్టీఆర్ ఫ్యానా మీరు? ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నది కాబట్టి ఒకసారి చూద్దాం అని మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాం. అంటే ఎప్పుడెప్పుడు చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లైమాక్స్ 40 minutes చాలా బాగుంది అంటున్నారు. అదే ఎలా ఉంది అసలు, ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది అని చెప్పని దానికోసం చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాం. చెప్పమ్మా, ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నారు? అవునండి. చూస్తున్నావా? సినిమా కోసం వెయిట్ చేస్తున్నావా? అవును. చూద్దామని. ఏంటి ఫ్యాన్, ఏం చెప్తాను? ఎన్టీఆర్ ఫ్యాన్ కింద ఏం చెప్తావు? సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్. ఆ వెయిటింగ్ ఈరోజు అయిపోయిందండి. ఈరోజు తీరిందండి కోరిక? అవునండి. కాలేజ్ సెలవు పెట్టి మరి వచ్చాను. కాలేజ్ సెలవు పెట్టి మరి వచ్చావా? అయితే ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. సినిమా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. చాలా ఆతృతగా చూస్తున్నాం ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని చెప్పి. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు? ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. ఎన్టీఆర్ ఫ్యానా మీరు? ఫ్యాన్. ఎలా ఉంటుంది అనుకుంటారు సినిమా? అంటే చాలా రోజుల నుంచి సస్పెన్స్, 6 years అయింది. మరి క్యూరియాసిటీ అయితే ఫామ్ అయింది జనాల్లోనే, అభిమానుల్లో కానీ. ఏం చెప్తారు? చాలా వెయిటింగ్లో ఉన్నాం. మరి చూడాలి, మరి చూస్తుందేమో, మరి రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో వెయిటింగ్. మరి చూడాలి. అది రాజమౌళి దాన్ని బ్రేక్ చేస్తుందని ఆశిస్తున్నాం. అంటే రాజమౌళి కన్నా బాగా తీస్తారంటారా కొరటాల శివ? కాదు, రాజమౌళి సినిమా తర్వాత యాక్చువల్లీ అందరు ఫ్లాప్ కదా, ఇది హిట్ అయితే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందని చూస్తున్నాం. ప్రధానంగా ఈ క్యూరియాసిటీ అయితే ఉంది. అంటే రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది ఫ్యాన్స్లో అంటున్నారు. అయితే ఎప్పటి నుంచో దీని షూటింగ్ కానీ, లేదంటే ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది, అయితే పార్ట్ 1 ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఒక ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నాం. అది ఈ రోజుతో నెరవేరిపోతుంది. ఏదేమైనా సినిమా మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, కొరటాల శివ డైరెక్టర్ కానీ చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అందుకనే ఈ సినిమాకు వచ్చామని చెప్పి చాలా జోష్గా, చాలా ఆతృతగా అయితే ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఇది ఈ దేవర సినిమా కోసం విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ సంగం సబ్ థియేటర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.